హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. బ్రెడ్ ఎగ్ కోలా అండి. ఇది మనం బ్రెడ్తో స్పైసీగా కాకుండా స్వీట్గా చేసుకునే రెసిపీ ఇది. ముందుగా మనం ఈ ఎగ్ బ్రెడ్ కోలాకి ఎగ్స్ తీసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని ఒక బౌల్లో ఇలాగా పగలగొట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పంచదార, కొంచెం చిటికెడంతా సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ది వీడియో స్కిప్ అయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చప్పగా లేకుండా ఉండిద్ది. అలాగే 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుందండి ఈ శనగపిండి బాగా కలవటానికి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, త్వరగా అయిపోద్ది. ఇలా బాగా మిక్స్ చేసినాక కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోసుకోండి. కొంచెం పాలు పోసుకుంటే మనకి ఇలాగా లూజ్గా ఉంటుంది. మనం బ్రెడ్ ముంచుకొని వేసుకున్నా కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ అంతా అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఈ మిశ్రమంలో ముంచి ఇలా పెట్టుకోవాలి. దీని చుట్టూ కొంచెం ఈ మిశ్రమాన్ని వేసుకుంటే మనకు రౌండ్ చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీని దగ్గర మీకు ఏదైనా ఒక స్టిక్ ఉంటే స్టిక్ పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టిక్ లేదు. ఇలాగ చాకు ఉంటే చాకుతోటి ఇలా చేస్తున్నాను. ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగ బాగా రౌండ్గా కాల్చుకోవాలి. మనం రౌండ్గా కాల్చుకోకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇలాగే అన్ని బ్రెడ్స్ అన్నిటితోటి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కానీ నేను మా పిల్లలిద్దరి చెరొకటి మాత్రమే చేశాను. చూడండి, ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇది కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పైన కుక్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకని కొంచెం టైం పట్టినా కూడా మీడియం ఫ్లేమ్లో చుట్టూ తిప్పుకుంటా మనం కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ అండి. మనకు బ్రెడ్ ఊడిపోకుండా ఉండటానికి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలాగే కాకుండా మనం డైరెక్ట్గా బ్రెడ్ని ముంచి మిశ్రమంలో ప్యాన్ మీద డైరెక్ట్గా బ్రెడ్ని కూడా కాల్చుకోవచ్చండి. అవి కూడా బాగుంటాయి. ఇలాగ మనం ముంచి డైరెక్ట్గా బ్రెడ్లన్నీ ఇలా పెట్టేసుకుంటే 2 వైపులా కాల్చుకుంటే ఇవి కూడా బాగుంటాయి. ఇలాగే మనం పంచదార శనగపిండి కాకుండా ఎగ్స్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని స్పైసీగా కూడా చేసుకోవచ్చండి.
మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి వీటిని. చూడండి మనకు రెండు వైపులా ఫ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు వీటిని సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి, టమాటా సాస్తో. పిల్లలు ఖచ్చితంగా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇలా స్వీట్గా చేసి పెడితే. మనకి స్వీట్ కాదు స్పైసీ కావాలంటే శనగపిండి వేయకుండా ఉప్పు కారం ఇవి వేసుకొని స్పైసీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా కోలాలా చేసి పెట్టండి, ఖచ్చితంగా పిల్లలు తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.